హాయ్ అండి. ఈరోజైతే గరం మసాలా పొడి అయితే ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. ఇంకా బయటని కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే ఎప్పటికైనా అలా కూరలో కానీ ఏవైనా కూరలు అన్నింటిలో వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకొని అవి అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క అయితే వేసుకున్నానండి. కొద్దిగా అవి కొంచెం ఫ్రై అయిపోయినాక లవంగీలు అయితే వేసుకున్నానండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాక మరాఠీ మొగ్గ అయితే వేసుకున్నానండి. అవి కూడా ఫ్రై అయిపోయినాక ఇంకా జాపత్రి కూడా వేసుకున్నానండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఇంకా స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ధనియాలు అయితే తీసుకున్నానండి. ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా జీలకర్ర అయితే తీసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ఇంకా యాలకులు తీసుకున్నానండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఇవన్నీ బాగా వేగిపోవాలండి. తర్వాత ఏమో జాజికాయ అయితే ఒకటైతే 10 రూపాయలు అంటండి, అది ఒకటే తీసుకొని వచ్చారు మా ఆయన. అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా గసగసాలు అలాగే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, 3-4 అయితే వేసుకున్నానండి. అవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కలుపుకొని అయితే ఎండలో అయితే పెట్టానండి. కాసేపు 1 గంట సేపు ఎండలో అయితే బాగా ఎండినాక అవైతే పౌడర్ అయితే చేసుకోవాలండి. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసి ఇంకా వాటిని అయితే బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకున్నానండి. చాలా టేస్టీగా స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. బిర్యానీ ఫ్లేవర్లా వచ్చింది. బిర్యానీ వండుకుంటే ఎలా వస్తుందో వాసన అలా అయితే వచ్చిందండి. ఇంకా కూరల్లో కానీ అన్నిట్లో కర్రీలో ఇంకేమైనా బిర్యానీ వాటిలో యూజ్ చేసుకుందామని ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. మీరైతే ఇవి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఇదే నేను ఫస్ట్ టైం అండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడైతే అత్తయ్య చేసేసేవారు. నేను అన్ని ఇంగ్రీడియంట్ రాసి ఇచ్చేసి ఫ్రై చేసి ఇచ్చేస్తే ఇంకా అత్తయ్య పౌడర్ చేసి పెట్టేసేవారు. ఇంకా నేనైతే ఇక్కడ వైజాగ్లో అయితే ఉంటున్నాం కదండి, ఇంకా నేనైతే ఓన్గా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇగోండి గాజు డబ్బాలు అయితే వేద్దాం అనుకున్నానండి, కానీ అందులో సరిపోదండి. ప్లాస్టిక్ డబ్బాలో వేసేసాను. ఇంకా ఇవన్నీ కలిపి ఇంకా 10 రూపాయలు వేసి తీసుకున్నానండి. అంటే యాలకులు 10, లవంగిలు 10, దాల్చిన చెక్క 10 అలాగా 10 రూపాయలు వేసి విడివిడిగా తీసుకున్నామండి. ఇవన్నీ కలిపి ఎంత అవ్వలేదండి. మీరైతే ఎలా చేసుకుంటారో ఎంతకు వచ్చి చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్